వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇక జస్టిస్ స్వామినాథన్ గారికి సంబంధించి అభిశంసయ పత్రం మీద సంతకాలు పెట్టిన వాళ్ళకి సంబంధించి కానీ, హిందూ ఆలయాలు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా స్పందించారు. హిందూ విశ్వాసాలను ఆచారాలను పాటించడం రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజ హక్కు. దాన్ని కాపాడేలా తీర్పు ఇచ్చిన ఒక న్యాయమూర్తి అభిశంసనకు 120 మంది ఇండీ కూటమి ఎంపీలు డిఎంకే నాయకత్వంలో పిలుపునివ్వడాన్ని ఏమనాలి? కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు అంతటి తీవ్రమైన చర్యలకు దిగజారుతున్నాయి? ఇది కోర్టులను బలవంతంగా మౌనం వహించేలా చేసే కుట్ర కాదా? హిందూ విశ్వాసాలు సాంప్రదాయాలపై తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం కాదా? ఇది సుడో సెక్యులరిజం కాదా అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. తమిళనాడులోని తిరుప్పరకుండ్రం కొండపై నున్న దీపస్తంభంపై కార్తీక దీపాన్ని వెలిగించే విషయమై అక్కడ దర్గా కమిటీకి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి ఏర్పడిన వివాదంలో మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ఇటీవల తీర్పునిచ్చారు. పరిమిత సంఖ్యలో వెళ్లి దీపం వెలిగించవచ్చు అంటూ ఆదేశాలు ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వం తదనానుగుణంగా ఏర్పాట్లు చేయలేదు. తాజాగా మంగళవారం డిఎంకే నేతృత్వంలోని ఇండీ కూటమి ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి జస్టిస్ స్వామినాథన్పై అభిశంసన తీర్మానం పెట్టాలంటూ లేఖ అందించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో శబరిమల వివాదంపై అక్కడి దశాబ్దాల ఆచారాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన ఏ న్యాయమూర్తి అభిశంసనకు గురి కాలేదు. ఆ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కొన్నారే తప్ప న్యాయమూర్తుల అభిశంసనకు రాజకీయ తీర్మానాలు చేయలేదు. ఇటీవల సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఓ కేసులో మీరు విష్ణుమూర్తికి గొప్ప భక్తుడైనందున ఏం చేయాలో ఆ దేవుణ్ణి అడగండి, ఆయన్నే ప్రార్థించండి అని వ్యాఖ్యానించినప్పుడు ఏ జవాబుదారీతనము లేకుండా పోయింది. తర్వాత ఆ ప్రధాన న్యాయమూర్తికి జరిగిన అవమానాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. తాజాగా తమిళనాడు ఉదాంతంలో రాజకీయ వ్యవస్థ అందుకు భిన్నంగా స్పందిస్తోంది. ఓ సీనియర్ జడ్జ్ హిందువుల దీర్ఘకాలిక విశ్వాసాలను పాటించేందుకు అనుకూలంగా తీర్పిస్తే ఆయన్ను అభిశంసించాలని ఇండీ కూటమి డిమాండ్ చేస్తోంది. ఈ వైఖరి భయానక వివక్షతను చాటుతోంది. ఈ పరిస్థితుల్లో హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి, అన్ని స్వరాలు ఏకం కావాల్సిన అవసరం ఉంది అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. నేను పవన్ కళ్యాణ్ గారి మాటలకు పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఖచ్చితంగా ఆయన మాటలకు ఆర్ వాయిస్ సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్గా నిలుస్తుంది. సనాతన హిందూ బోర్డు, సనాతన ధర్మ బోర్డు ఈరోజు హిందువులకు కావాలి. ఒక ముస్లింలకు వర్క్లా ఉన్నట్టు, ఒక క్రిస్టియన్స్కి ఇంకొకటి ఉన్నట్టు, హిందువులకు ఏదైనా జరిగితే, ఆలయాలకు ఏదైనా జరిగితే ఖచ్చితంగా సనాతన ధర్మ బోర్డు అనేది ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఈరోజు న్యాయ వ్యవస్థలో హిందువులకు అండగా నిలబడ్డ మూర్తులకే న్యాయం లేకపోతే, అండలేకపోతే రేపు హిందువులకు ఎవరు అండగా నిలబడతారు? సో పవన్ కళ్యాణ్ గారు, మీరు మాటలు చెప్పడం కాదు, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు కోసం మీరు ఒక ఉద్యమం చేయాలి. ఆ ఉద్యమంలో మీతో కలిసి ఆర్ వాయిస్ ప్రేక్షకులు కూడా ముందుకు నడుస్తారు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్, ఇవి మీ ఛానల్స్, మీ వల్ల మాత్రమే నడుస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మీకు తెలిసిన వాళ్ళందరితో సబ్స్క్రిప్షన్ చేయించండి. అంతేకాదు ఆర్థికంగా మీ అందరి చేయూత చాలా అవసరం. ఎవ్వరు ఆర్ వాయిస్కి అండగా లేకపోయినా చాలా ఒంటరిగా పోరు చేస్తున్నాం. ఎందుకో తెలుసా? మీరున్నారు అనే ఒక విశ్వాసం. ఎస్, దేశం కోసం, ధర్మం కోసం ఆ అమ్మాయి కష్టపడుతుంది అని మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు చూస్తున్న అభిమానం, మీరు ఇస్తున్న రెస్పెక్ట్ మాటల్లో వెలకట్టలేండి. కానీ ఛానల్ని నడపడం రోజు రోజుకి కూడా దినదిన గండంగానే మారుతోంది. ఎట్టి పరిస్థితిలో దీన్ని వదిలే ప్రసక్తే లేదు. పైసల కోసం ఎక్కడ తల ఉంచే ప్రసక్తి అంతకంటే లేదు. దేశం కోసం, ధర్మం కోసమే ఈ ఛానల్ ఉంటుంది. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించండి అని మాత్రమే వేడుకుంటున్నాం. సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.